జాతకంలో శని తన ప్రభావం ఎలా ఉంటుందంటే అండి, మనకి అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడ్స్ నడుస్తుంటాయి. మనిషి జీవితం 30 సంవత్సరాలు వచ్చేస్తుందంటారు. మరి ఈ శని అనుగ్రహానికి ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి భయమే. నార్మల్ పేదవాడి దగ్గర నుంచి అపార ధనవంతుడి దాకా, నార్మల్ అధికారి నుంచి పై అధికారి దాకా, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తికైనా, ఓ దేశానికి సంబంధించిన పెద్ద లీడర్ అయినా సరే అందరికీ భయమే. ఈ కాలం కాదు, ఏ యుగం కావద్దు. కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, ఏ యుగం అయినా సరే ఆయన ప్రభావం గట్టిగానే ఉంటుంది. సో ఆయన కూడా మనం మంచి చేసుకోవచ్చు, చేసే ప్రయత్నం. కానీ ఆయన ప్రత్యేకించి వేరే ఏది ఇవ్వడండి. మనం చేసిన మంచి చెడు దాన్ని పెంచి ఇస్తాడు, జాగ్రత్తగా ఇస్తాడు. కర్మ అంటారే, ఆ కర్మ ఇచ్చేది మెయిన్ అయినా. ఇతను యమసోదరుడు, సూర్యపుత్రుడు, మందగమనుడు, నెమ్మదిగా నడుస్తాడు. అందుకే చాలా అలా అంటారు, ఇతను వచ్చి చాలా కాలం ఇంకా వెళ్ళడం లేదంటారా అంటారు కొన్ని రాసుల వారు. నిజం చెప్తున్నాను, శనిగాని అనుగ్రహించాడో ఎందుకు పనికి రాని వాడిని కూడా తీసుకెళ్ళి చక్రవర్తిని చేస్తాడు. రాజు కాదు, రాజులకు రాజు చక్రవర్తిని చేస్తాడు. శని పవర్ మామూలు కాదు, మహానుభావుడు. ఉదయం లేచి నిజం చెప్తున్నాను, ఉదయం లేచి నవగ్రహం స్మరణ చేసుకుని తప్పే ఉందండి. అదండి, నేను అలా తలుచుకునేలా అయింది, ఇలా తలుచుకునేది ఏంటది? దేవతను స్మరణ చేసుకుంటాం. నువ్వు ఎంత కాదనుకున్నా నీతో వస్తారు, ఎంత కాదనుకున్నా నువ్వు వీళ్ళు భూమిని పాలించాల్సిందే, కాలాన్ని పాలించాల్సిందే, తప్పదు, వాళ్ళ చేతిలో ఉంది. దైవాన్ని, శక్తిని, మంత్రాన్ని ఎప్పుడు కూడా గౌరవించాల్సిందే. ఇవన్నీ మా గురువులు వాళ్ళు నాకు చెప్పిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మీలాంటి వాడిని నా అమ్మ షేర్ చేసుకోవడం అంతే. మంత్రం చాలా పవర్ఫుల్. మనకు మంత్రం రాదనుకుంటే దేవతలు దండం పెట్టుకుంటాం. ఏముంది, మంత్రం తప్పు వచ్చింది అనుకుందాం, భయం, అయ్యో తప్పు ఇలా వచ్చింది అలా అయిపోయింది. సింపుల్గా బాగుంటుంది. దాన్ని బట్టి అయ్యా నేను నీ మీద భక్తిగా ఇష్టపూర్వకంగా నేను తలుచుకుని ఈరోజు చేస్తున్నాను, తప్పు అంటే క్షమించమని ప్రార్థన చేసి చేస్తారు. కానీ నువ్వు చేసే పనిలో గురువులు, తల్లిదండ్రులు, పూజ్యులైన వ్యక్తులు, బ్రాహ్మణులు, వీళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పవిత్రమైన వ్యక్తులు, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళని పూజించడం వల్ల నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. శని అనుగ్రహం కూడా అక్కడే దొరుకుతుంది. శని మందగమనుడు కాబట్టి ఆయనకి నడకంటే ఇష్టం, గుర్తుంచుకోండి. నడిస్తే చాలా ఇష్టం ఆయనకి. నడవండి, శని అనుగ్రహాన్ని నడిస్తే చాలామంది. మందగమనుడు నెమ్మదిగా వెళ్తాడు. సో ఇది అర్థం